వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. పై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ వాళ్ళు గ్యాలక్సీ F55 స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా లాంచ్ అయితే అయిపోయింది. స్నాప్డ్రాగన్ 7 Gen 1 SoCతో పాటు వస్తుంది, వీగన్ లెదర్ ఫినిష్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే బేస్ వేరియంట్ చూసుకుంటే 25,000 ఉంది, హయ్యర్ వేరియంట్ చూసుకుంటేనేమో 30,000 ఉంది. అండ్ 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 12GB RAM 2GB స్టోరేజ్ ఉండొచ్చు 33,000 ఉందన్నమాట. ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ఎంత మంచి వీడియోస్ తప్పకుండా వీడియో చేస్తాను. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సరికి అయితే ఫ్లిప్కార్ట్లో ఎక్స్క్లూజివ్ వాళ్ళు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళు నర్జో N65 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. ఇది MediaTek Dimensity 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోను ఇవాళ లాంచ్ అయిందనమాట. ఇంకోటి గమనిస్తే ప్రైస్ కూడా తక్కువనే ఉంది. 5G స్మార్ట్ ఫోను మీకు ఈ స్మార్ట్ ఫోను 11,500కి వస్తుంది అనమాట. బేస్ వేరియంట్ 4GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. దాని తర్వాత 6GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12,500కి వస్తుందని అయితే ఇక్కడ అప్డేట్ వచ్చిందండి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే అమెజాన్ అండ్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్ నుంచి మీరు అఫీషియల్గా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ సేల్ వచ్చేసరికి అయితే May 31st మధ్యాహ్నం 12 గంటలకు అయితేనేమో ఫస్ట్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ అయితే మీరు పర్చేజ్ చేసుకుంటే పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి అన్నమాట. సో షామీ వాళ్ళ ఇండియన్ ట్విట్టర్ పేజ్లో వాళ్ళ అఫీషియల్గా ఒక పోస్ట్ అయితే పెట్టారు అన్నమాట. ఇక్కడ చూసుకుంటే Xiaomi 14CV co-engineered with Leica cinematic vision launching 12th June 2024 అన్నమాట. సో Xiaomi వాళ్ళది 14CV ఏదైతే ఉందో 12th June రోజున లాంచ్ అవుతుందని ఒక పెద్ద పోస్టర్ అయితే మన వాళ్ళ అఫీషియల్గా రిలీజ్ కూడా చేసిరు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం కొంచెం ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. బై కన్ఫర్మ్ న్యూస్ అయితే కాదు. అండ్ ఇక్కడ పెద్ద ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే Redmi 13 ఏదైతే ఉందో 4G వేరియంట్ కూడా లీక్ అయిందంటారు. 108 MP కెమెరాతో పాటు వస్తుందని అయితే అంటారు. ఇక్కడ చూసుకుంటే మాత్రం గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది, 98 refresh, 30% ఫాస్ట్ ఛార్జింగ్, 6.7 inch డిస్ప్లేతో పాటు వస్తుందని అయితే కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేసారు అన్నమాట. సో లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కన్ఫర్మ్ న్యూస్ కాదు కాబట్టి గింత రవ్వలాగా గ్రెయిన్ ఆఫ్ సాల్ట్ లాగా తీసుకోండి. అఫీషియల్గా స్పెక్స్ కానీ పిక్చర్స్ కానీ బయటపడేదాకా మనమైతే వెయిట్ చేయాల్సిందే అన్నమాట. దాని తర్వాత బ్రౌజర్స్ గురించి ఒక మంచి అప్డేట్ ఏమి వచ్చిందంటే ఫైర్ ఫాక్స్ వాళ్ళైతే వర్టికల్ ట్యాబ్స్ అండ్ ట్యాబ్ గ్రూప్స్ గురించి కొత్త ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. అండ్ ప్రొఫైల్ మేనేజ్మెంట్ కూడా అప్కమింగ్ అప్డేట్స్లో తీసుకొస్తున్నాం అనేసి అయితే అంటారు. అండ్ ఇక్కడ వీళ్ళు AI జనరేటివ్ తీసుకొస్తారు అనేసి అయితే వీళ్ళ బ్రౌజర్లో ఇంప్లిమెంట్ చేసి ఇక్కడ అందరూ కూడా అదే పట్టిరు కాబట్టి ఇది కూడా వీళ్ళు కూడా దానికి కొంచెం వర్కింగ్ అయితే నడుస్తుంది అనేసి ఒక అప్డేట్ అయితే చేసారు అన్నమాట. దాని తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళు కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే వాళ్ళ AM5 సిరీస్ మదర్ బోర్డ్స్ ఉంది కదా, దానికి 7 సిరీస్ నేమింగ్ స్కీమ్ని అయితే తీసేస్తారు అనమాట. సో దీనికి కోసం ఎందుకు కోసం అంటే అప్కమింగ్ ఇప్పుడు వచ్చే ఇంటెల్ వాళ్ళది మదర్ బోర్డ్ సిరీస్ చూసుకుంటే మాత్రము ఇప్పుడు Z790 సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి పోటీగానా లేకపోతే ఇంకా దేనికో తెలియదు కానీ అంటే ఇంతకుముందుకు ఇంటెల్కి వచ్చేసరికి అయితే Z790 లేకపోతే Z690 అట్లా తీసుకొచ్చేటోళ్ళు. AMDకి వచ్చేసరికి అయితే X670 లేకపోతే X870 తీసుకొచ్చారు. ఇప్పుడు అదే పని చేస్తారు అన్నమాట. 7ని తీసేసారు. ఒక వెనకకు వస్తుందా దేనికి వస్తుందో తెలియదు కానీ అఫీషియల్గా మన వాళ్ళైతే కొన్ని లీక్స్ ప్రకారం చూసుకుంటే AM5 సాకెట్కి ఇంటెల్కి పోటీగా Z890కి X870కి కాంపిటీషన్ లాగా అయితే తీసుకొస్తారు అనమాట. సో చూద్దాము. ఇక్కడ 9000 సిరీస్కి గ్రానైట్ రిడ్జ్ అండ్ 8000 సిరీస్ హాక్ పాయింట్కి అండ్ 7000 సిరీస్ రఫేల్కి కంపాటబుల్ CPU సపోర్ట్స్ ఉంటాయి అనేసి అయితే వీళ్ళు ఇక్కడ అప్డేట్ కూడా చేసారు. సపరేట్గా మదర్ బోర్డ్కి సంబంధించి ఇంకొక వీడియో తీస్తే ఇంకొంచెం ఇండెప్ట్గా ఇన్ఫర్మేషన్ రాగానే ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే పోయి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే 2 అప్డేట్స్ వచ్చినాయి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రం కాల్ ఆఫ్ డ్యూటీ బ్లాక్ ఆప్స్ 6 ఉంది కదా, అఫీషియల్గా రివీల్ ఏదైతుందో June 9కి రివీల్ డేట్ ఫిక్స్ అయింది ఒక అప్డేట్ అయితే బయటపడ్డది బై. అండ్ ఇక్కడ ఇది Xbox Series Xకి, PS4కి, PS5కి కూడా వస్తుందనేసి అయితే కొన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయటకైతే వచ్చిందనమాట. సో చూద్దాము. పీసీకి అయితే అయ్యేటట్లేదు.
అండ్ దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే మాత్రమే డూమ్ నుంచి అనమాట బై. సో డూమ్ సిరీస్ అయితే మీకు అందరు తెలిసిందే, చాలా మటుకు నేను స్టీమ్ సేల్ వచ్చినప్పుడు డూమ్ గురించి కూడా మెన్షన్ చేసిన. కానీ ఇప్పుడు ఏంటంటే డూమ్ అనే గేమ్కి కొత్త సీక్వెల్ వస్తుంది. డూమ్ ద డార్క్ ఏజ్ ఏదైతే ఉందో ఎక్స్బాక్స్ గేమ్ షోలో రివీల్ చేస్తాం అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేసి అయితే వీళ్ళు ఒక అప్డేట్ అయితే చేసిరన్నమాట బై. సో చూద్దాము డూమ్ సిరీస్ ఆడిరా లేదా కింద కామెంట్ అయితే చేయండి బై. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమింగ్స్ అప్డేట్స్ యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిరపోయి వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.